రాబోయే 6 నెలల్లో ఏడాది అనుకోవాలా? లేకపోతే 6, 8 నెలల్లో జరిగేటటువంటి ఎన్నికల్లో తమిళనాడు గూడా ఒకటుంటది. తమిళనాడు, బెంగాలు చాలా కీలకమైనటువంటిది. వాస్తవంగా ఈ 2 బీజేపీకి పోయేది ఏమీ లేదు. బీజేపీకి పోటీ అల్లా అస్సాం. ఎందుకంటే అస్సాం వాళ్ళు ఆల్రెడీ గెలిచున్నారు. కాబట్టి క్రిందటిసారి అత్యవసర మెజార్టీతో గెలిచారు. ఈ దఫా అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. అదే సందర్భంలో ఆ సంస్కరణలకు వ్యతిరేకంగా, హిందుత్వాకి వ్యతిరేకంగా, ముస్లిం పోలరైజేషన్, క్రైస్తవ పోలరైజేషన్ కోసం అని చెప్పి గొగోయిని పెట్టి ఓ పక్కన రాహుల్ కథ నడుపుతున్నటువంటి వేళ హిందుత్వాకి పరీక్ష ఏదన్నా ఉందంటే అస్సాం. బట్ ఈ రాష్ట్రాల్లో వచ్చేటప్పటికి బీజేపీ అధికారంలో లేదు. బీజేపీ మిత్రపక్షాల అధికారంలో లేవు. కానీ రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి అవి నెక్స్ట్ పరీక్షకు అవుతాయి. ఈలోపుగా బీహార్ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ ఓటమితో బార్గెనింగ్ కెపాసిటీ కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అందుకని స్టాలిన్ నితీష్ కుమార్‌ని అభినందిస్తూ ఐఎన్‌డీఏకి ఇది గుణపాఠం కావాలని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అత్యుత్సాహం నష్టపరుస్తోందని చెప్తున్నాడు. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తుంది. అక్కడ 61 సీట్లు అక్కడ డిమాండ్ చేసి చివరికి 6 గెలుచుకుంది. తమిళనాడులో ఎక్కువ ఎంపీ సీట్లు, ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది స్టాలిన్. గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇంకా ఎక్కువ కావాలని డిమాండ్ చేస్తోంది. ఈ దశలో జాగ్రత్త నువ్వు అని పరోక్షంగా హెచ్చరించినట్టయింది.